హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. సో ఇతని పేరు వచ్చేసి తపన్ పురోహిత్ అన్నమాట. సో బేసికల్ గా ఏమైందంటే నిన్న ఐస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తపన్ పురోహిత్ ఇంటికైతే వెళ్ళడం జరిగింది. ఆయనను బయటికి రమ్మంటే ఆయన బయటకు రాను అని చెప్పినందుకు, సరే మళ్ళీ మేము వస్తాము, మేము అరెస్ట్ వారెంట్ తీసుకొని వస్తాం నెక్స్ట్, కాబట్టి నువ్వు రెడీగా ఉండు, ఇండియాకి ప్లేన్ టికెట్ కూడా కొనుక్కో, ఎందుకంటే నిన్ను ఇక్కడ నుండి డిపోర్ట్ చేస్తున్నాం అని అయితే చెప్పిపోయినట్టు తెలుస్తుంది. సో అది సిచ్యువేషన్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి అసలు ఏం జరుగుతుంది, ఈ తపన్ పురోహిత్ ఎవరు, ఈ తపన్ పురోహిత్ వెంట ఈ ఐస్ ఏజెంట్స్ ఎందుకు పడ్డారు, ఇప్పుడు ఈ తపన్ పురోహిత్ ని ఐస్ ఏజెంట్స్ ఎందుకు డిపోర్ట్ చేస్తా అంటున్నారు, సో ఆయన సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది అయితే ఈ వీడియోలో నేను మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి, అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, ఇతని పేరు వచ్చేసి తపన్ పురోహిత్ అన్నమాట. సో ఈ తపన్ పురోహిత్ వచ్చేసి ఒరిజినల్ గా 2011 లో అమెరికాకి J1 వీసా మీద వచ్చిండనమాట. అయితే J1 వీసా మీద వచ్చి 2 ఇయర్స్ తర్వాత ఆయన వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఎప్పుడు 2013లో. 2013లో వీసా ఎక్స్పైర్ అయిపోతే ఇప్పటిదాకా ఇల్లీగల్ గానే ఉంటున్నాడు అనమాట. సో అదండి బేసికల్ గా ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి అమెరికాలో ఇల్లీగల్ గా అయితే ఉంటున్నాడు. సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది. సో ఆబ్వియస్లీ ట్రంప్ గవర్నమెంట్ వచ్చినాక ఎవరెవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళందరి ఇండ్లకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు, వాళ్ళని డిపోర్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇది మనకు తెలిసిన విషయమే. చాలా మంది ఆల్రెడీ ఈ సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు డిపోర్ట్ అయిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తపన్ పురోహిత్ టర్న్ అన్నమాట. సో బేసికల్ గా ఐస్ ఏజెంట్స్ లిస్ట్ లో ఆయన పేరు వచ్చింది. సో ఆయనను పట్టుకోవడానికి ఆయన ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినాక తపన్ అయితే కొంచెం ప్రిపేర్డ్ గానే ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఐస్ ఏజెంట్స్ వచ్చినప్పుడు ఆయన బయటకు రాలేదు. సో బేసికల్ గా ఐస్ ఏజెంట్స్ కి ఏమని చెప్పిండంటే, నేను బయటకు రాను, మీ దగ్గర వారెంట్ లేదు కదా అని చెప్పిండు. సో ఐస్ ఏజెంట్స్ ఏమని చెప్పారంటే బేసికల్ గా, సరే మేము మళ్ళీ వస్తాము, వారెంట్ తీసుకుని వస్తాము, సో నువ్వు ఒకవేళ డిపోర్ట్ అవ్వాలనుకుంటే నువ్వు సెల్ఫ్ డిపోర్ట్ కూడా చేసుకోవచ్చు, ఇండియాకి ప్లేన్ టికెట్ కొనుక్కో అని అయితే చెప్పి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను, చూడండి My ఫ్రెండ్స్. husband may not be a legal American citizen, but he's a human being, and he has rights. The husband has now been given until Saturday to purchase a plane ticket back to India and leave the country voluntarily. Now, this comes after the family says ICE officials came to their door this morning demanding the husband come out and threatening him with criminal charges and saying they would come back with a warrant when he refused. I cannot leave my kids and my wife here. I can't. Tapan Purohit and his wife Ashley Kennedy Purohit feel they're living a nightmare. Tapan came to America on a J1 visa in 2011. It expired in 2013. Last year, he married Ashley, and they filed an I-130 marriage petition in hopes of regaining his legal status. I prayed so hard that God would send me a good, kind, loving man that would finally be that piece that was missing in our lives, and he did. Things సో అదండి వీడియోలో చూశారు కదా. బేసికల్ గా తపన్ ఏమని చెప్తున్నాడు అంటే, తన భార్యని తన పిల్లల్ని వదిలేసి వెళ్ళడం కష్టము, తను ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, తను ఆల్రెడీ I-130కి ఫైల్ చేశాను, అది ప్రాసెస్ లో ఉన్నది కాబట్టి తను ఇండియాకి వెళ్లకుండా ఉంటే బెటర్, తనని డిపోర్ట్ చేయకూడదని అయితే ఈ ఐస్ ఏజెంట్స్ ని కోరడం జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఐస్ ఏజెంట్స్ అయితే ఆ మాటలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, వారెంట్ తోటి వస్తాము, నిన్ను డిపోర్ట్ చేస్తాము అని అయితే చెప్పిపోయారు. సో అదండి, మనం బేసికల్ గా వెయిట్ చేసి అయితే చూడాలి ఈ తపన్ పురోహిత్, యాష్లీ పురోహిత్ కేసులో అసలు ఏం జరుగుతుంది. సో ఈ ఐస్ ఏజెంట్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు తపన్ పురోహిత్ ని ఇండియాకి పంపిస్తారా లేదా అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. ఆర్ ఇతను సెల్ఫ్ డిపోర్ట్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోతాడా అనేది అయితే కూడా మనం వెయిట్ చేసి చూడాలి. అఫ్ కోర్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే, మీరందరూ విడిపోకుండా ఉండాలి అనుకుంటే వైఫ్ ని పిల్లల్ని కూడా తీసుకొని ఇండియాకి వెళ్ళొచ్చు కదా అని కొంతమంది అయితే చెప్తున్నారు. సో చూద్దాం ఇక్కడ ఈ తపన్ పురోహిత్ ఏం చేస్తాడు అనేది. ఒకవేళ ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్ లో అయితే పెట్టండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.